హాయ్ నేను సతీష్. ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్లో ఉన్న వాళ్ళు టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఈ 9 మందికి సంబంధించి రెమ్యునరేషన్స్ ఎట్లా ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక ఈ 2 వారాల్లో చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు, ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ప్రైజ్ మనీ చుట్టూ చాలా గేమ్ నడవబోతుంది. అట్లాగే ఆడియన్స్ అసలైన ఆట ఈ 2 వారాలు ఆడబోతున్నారు. ఇవన్నీ అప్డేట్స్ కూడా ఫస్ట్ మీకే నాకు హౌస్లో జరిగేది తెలియంగానే మీకు షేర్ చేసుకుంటే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇన్స్టా అకౌంట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఫాలో అయితే అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటే. అయితే రెమ్యునరేషన్ అనేది బిగ్ బాస్లో ఉండే అందరి కంటెస్టెంట్లకు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే బయట వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ డైలీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ సోర్సెస్ని బట్టి ఇక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ కూడా వీళ్ళు మాట్లాడుకుంటారు. బయట ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులుగా, యాంకర్గా, లేకపోతే ఇంకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, వ్లాగర్స్గా రకరకాలుగా కేటగిరీస్ నుంచి వస్తారు కనుక ఈ కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళకి అక్కడ వచ్చే ఇన్కమ్ని బట్టి ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే కదా, ఆ ఇంటర్వ్యూలో డిస్కషన్లు చేసుకుని వాళ్ళు వీళ్ళకి ఫైనల్గా ఒక అమౌంట్కి అయితే వస్తారు కనుక అందరితో ఒకేలాగా ఉండవు. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు ఏంటంటే నేను రావాలి, నాకు ఇంట్రెస్ట్ అక్కడ రెమ్యునరేషన్ మ్యాటర్ కాదు, నాకు అవకాశం ఇవ్వండి చాలు అని లెక్క వచ్చాడు కనుక అలాంటి వాళ్ళకి తక్కువ ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు విష్ణుప్రియ, నిఖిల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అవినాష్, వీళ్ళు బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మిలియన్స్లో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండడం, అటుగా బయట ఆయా ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉండడం, ఇలాంటి బిజీ పర్సనాలిటీస్కి అందరు కూడా వీళ్ళు వస్తే ఆ షోకి వస్తాను అబ్బో అంత ఫేమ్ ఉండి వాళ్ళు ఎట్లా వస్తారు, ఎలా ఉంటారు, ఎలా ఆడతారు, ఒక హైప్ వస్తుంది కనుక టీఆర్పీల పరంగా కూడా వాళ్ళ కోసం వాళ్ళకి ఎక్కువ ఉండే ఫాలోయింగ్ అంతా ఇక్కడ కూడా ఎలా ఉంటారో చూద్దామని వస్తారు కనుక వాళ్ళకి బయట ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కూడా కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేసుకుని ఇట్లా వస్తుంది మొత్తానికి. సో ఎవరు వచ్చినా ఎలా వచ్చినా సరే ఫస్ట్ వీక్ అందరూ ఉంటారు కనుక ఫస్ట్ వీక్లో మధ్యలోనే పంపించేది ఉండదు కనుక అందరికి 1 వీక్ వెళ్ళి అడ్వాన్స్ అయితే ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సీజన్ 2 సీజన్ వరకు 1 year అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ 7 అయిపోయింది కదా, అక్కడ నుంచి మళ్ళీ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే వరకు, అంటే కొత్త సీజన్ 7 స్టార్టింగ్ నుంచి కొత్త సీజన్ 8 స్టార్టింగ్ వరకు, ఇట్లా సీజన్ నుంచి ఇంకో సీజన్ స్టార్టింగ్ వరకు అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఎలిమినేట్ అయిపోయిన ఒక కొద్ది రోజుల్లో 1 month మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ పడుతుంది, ఒక 80% ఇచ్చిస్తే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఏంటంటే వీళ్ళంత వేగంగా తర్వాత కంప్లీట్ అయిపోయాక అగ్రిమెంట్ క్లోజ్ అయిపోద్ది కదా, 1 year అగ్రిమెంట్ అన్నా కదా, క్లోజ్ అయ్యేలోపు మిగతా కూడా క్లియర్ అయితే చేసేస్తారు. ఈ అమౌంట్ కూడా బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసేస్తారు అకౌంట్లోకి, క్యాష్ కూడా కాకుండా. సరే ఫస్ట్ ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లో అవుట్ అయిపోయిన టేస్టీ తేజ వరకు చూసుకుంటే ఈయన ఫుడ్ బ్లాగర్గా, ఎంటర్టైనర్గా, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మూవీస్ ఇవన్నీ ప్రమోషన్లు ఇవన్నింటిలో కొద్దిగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. గత సీజన్ కంటే ఇప్పటికి ఇంకా ఐడెంటిటీ ఎక్కువ వచ్చింది. ఈయనకేంటంటే పెర్ డే 30,000. అయితే వారానికి ఒక 2,10,000 చొప్పున మరి వైల్డ్ కార్డ్గా వచ్చాడు. 8 వారాలు ఉన్నాడు కనుక ఓ 17 నుంచి 18 లక్షల వరకు ఇతనికైతే వస్తుంది. చక్కగా హ్యాపీగా ఎర్నింగ్స్ అయితే వచ్చినాయి. అట్లాగే 2 పృథ్వీరాజ్, ఈయన కూడా డబుల్ ఎలిమినేషన్ వచ్చాడు కదా, ఈయన సీరియల్ ఆర్టిస్ట్, కన్నడ బేసినట్లు. అట్లాగే కన్నడలో చాలా ఫేమస్ ఉన్నాయి ఇతను షోలు. మన తెలుగులో కూడా డ్యాన్స్ షో ఏదో సంథింగ్ 2.0లో అట్లాగా చేశాడు. ఆ పున్నమి సంథింగ్ నాగ పున్నమి అది సీరియల్. దాంతో అసలు ఈ సీజన్లో కూడా లాస్ట్ మినిట్లో అనుకోకుండా ఈయన వచ్చాడు. వేరే కంటెస్టెంట్స్ లాస్ట్ మినిట్స్లో క్యాన్సిల్ అయిపోయి ఇతను కూడా వస్తాడా 2 దశలు లాస్ట్లో వచ్చాడు. మొత్తానికి ఇతను కూడా రోజుకో 30,000, వారానికి 2,10,000, 13 వారాల్లో ఉన్నాడు కదా వైల్డ్ కార్డ్ గదిగా. దగ్గర 27 లక్షల పైన, 27 లక్షల నుంచి 28, 29 లక్షల వరకు ఇతనికైతే రెమ్యునరేషన్ వచ్చింది. అయితే ఇవి క్లియర్గా ఇదే అమౌంట్ కాకుండా కొద్దిగా అటు ఇటు అవుతుంది, జస్ట్ మ్యాక్సిమం ఇవే కాస్త అటు ఇటు అవుతుంది. మరి క్లియర్గా 27 లక్షల 30,000 కాకుండా 28 లక్షలు 29 లక్షలు కూడా ఇచ్చా అట్లా అటు ఇటుగా ఉంటుంది అనమాట ఈ అమౌంట్. అందరి గురించి కూడా నేను చెప్పేది. ఇక అవినాష్ తెలుసు కదా, బాగా పాపులర్ కామెడియన్గా, స్టేజ్ షోలో కావచ్చు, ఈ ఎంటర్టైన్మెంట్ షోలో 40,000 పైగా ఫస్ట్ ఫైనలిస్టు. నేను చెప్పినట్టుగా సుడిగాడు ఒక్కటెక్కడతో 100 సినిమాలు ఆ రేంజ్ సుడిగాడు లెక్క. ఇతనికి వారానికి ఒక 2,80,000 అయితే వైల్డ్ కార్డు వచ్చాడు కనుక ఫినాలే వరకు ఎటు ఉంటున్నాడు కనుక టికెట్ ఫినాలే గెలుచుకోవడం వల్ల 10 వారాలకు గాను 28 లక్షలు అయితే ఇతనికి వస్తాయి. 30 లక్షలు అనుకోండి ఇంకా. సరే రోహిణి కూడా, ఈమెకు కూడా జబర్దస్త్ వీటి వల్ల బాగా పాపులారిటీ వచ్చింది. రోజుకి 35,000, వారానికి ఒక 2,45,000. ఈమె టాప్ 5లో ఉంటే, ఇంకా 2 వీక్స్ ఉంది కనుక ఉంటే వైల్డ్ కార్డు అప్పుడు మొత్తంగా ఓవరాల్గా 10 వారాలు ఉన్నట్టు కనుక ఒక 24,50,000, 25 లక్షలు అనుకోండి. లేదు ఒకవేళ 14వ వారం అవుట్ అయిపోతే 22 లక్షలు అట్లా వస్తుంది. మరి ఈ రోహిణి టాప్ 5లో ఉంటుందా? ఎందుకంటే ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు కదా. ఇప్పుడు అదే పెద్ద ట్విస్ట్ అయిపోయి ఎంత శాతం ఓటింగ్ ఉందో ఆవిడ పొజిషన్ ఏంటో తెలియట్లా. టాస్క్ అయితే అదరగొట్టి ఆడింది కానీ ఆ ఇంపాక్ట్ ఎంత ఉందని తెలియాలంటే రావాల్సిందే. మరి వారం ఎటు 14వ వారం ఉంటుందో చూద్దాం. మరి 14వ వారం ఉంటుందా, 15వ వారం ఉంటుందా, మీకేమనిపించిందో మెసేజ్ కూడా పెట్టండి. ఇక విష్ణుప్రియ, ఈ అమ్మాయి కూడా బాగా పాపులర్ కదా, చాలా మిలియన్స్ ఫాలోవర్స్. అయితే ఈ సీజన్లో హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ ఎవరంటే ఈమె. రోజుకు ఒక 50,000 వరకు, వారానికి ఒక 3.5 లక్షలు,
టాప్ 5లో ఉంటే 15 వారాలకి 52 లక్షల పైన 52.5 లక్షలు 53 లక్షలు అనుకుందాం. ఒకవేళ 14వ వారం అవుట్ అయిపోతే ఒక 49 లక్షలు టీంకి వస్తాయి. ఇక ప్రేరణ కన్నడలో హరహర మహాదేవ సీరియల్, అట్టగే రంగనాయకి, కృష్ణ ముకుంద ఇవన్నీ సీరియల్స్ సినిమాల్లో కూడా చేసింది. ఈ ఎంటర్టైన్మెంట్ షోలో కూడా చేసింది. కానీ ఈమెకు కూడా ఐడెంటిటీ బాగా ఉంది, పాపులారిటీ ఉంది. పెర్ డే 35,000, వారానికి ఒక 2.5 లక్షలు అనుకుంటా, ఆల్మోస్ట్ 2,45,000. 15 వారాలు ఉంటే టాప్ 5లోకి వెళ్తే 36,75,000 వస్తాయి. అంటే 38 లక్షలు అనుకోండి సుమారు అటు ఇటుగా. ఇక టాప్ 5లో ఉంటే ఒక అమౌంట్. ఒకవేళ 14వ వారం అవుట్ అయిపోతే 34,30,000. సో దగ్గర దగ్గర ఒక 34 నుంచి 36 లక్షలు అనుకోండి. ఇవిడికి 37, 30 ఓకే అట్లా. అయితే మరి ఈ అమ్మాయి కూడా టాప్ 5లో ఉంటుందా ఉండదో కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఇక 7 నబీల్ అఫ్రిది, వరంగల్ డైరీస్ యూట్యూబర్గా పాపులర్ కదా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా. అక్కడ కూడా మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను కూడా పెర్ డే 30,000. ఈయన కూడా ఫస్ట్ డే వచ్చాడు కనుక 30,000 చెప్పిన 2,10,000 ఒక వారానికి. 15 వారాలు ఉంటాడు, టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. అట్లా అయితే ఒక 31,50,000, 31 నుంచి 37 అనుకుందాం. విన్నర్ అయితే ఇంకా ప్రైజ్ మనీ అడిషనల్ అవన్నీ వస్తాయి. ఇక 8 గౌతమ్ కృష్ణ, రోజుకు 30,000, వారానికి 2,10,000. వైల్డ్ కార్డ్గా వచ్చాడు కనుక టాప్ 5లో ఎటు ఉంటాడు కనుక ఈ 10 వారాల జర్నీ అనుకుంటే ఒక 21 లక్షలు వస్తే విన్నర్ అయితే మళ్ళీ అడిషనల్ ప్రైజ్ మనీ. ఇక లాస్ట్ వన్ నిఖిల్. ఇతను కూడా టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా ఈ కిర్రాక్ బాయ్స్, ఇది కిలాడి గర్ల్స్ ఇలాంటి షోలతో డాన్సర్గా కన్నడ తెలుగు సీరియల్గా బాగా పాపులర్ కనుక ఈయనకు కూడా సీరియల్స్లో కన్నడలో కూడా ఏదో మన ఏ మంత్రాలయ ఏదో సినిమా సీరియల్ అంట, ఈ తెలుగులో వీటన్నిటితో బాగా పాపులారిటీ ఉంది. ఇతనికి కూడా 40,000. అయితే వారానికి ఒక 2,80,000 చొప్పున 15 వారాలు ఇతను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు కనుక, అంటే అవినాష్, నిఖిల్, గౌతమ్, నబిల్ వీళ్ళ నలుగురు పక్కగా ఉంటారు, నో డౌట్. అందుకే 15 వారాలకు లెక్క పెట్టుకుందాం. వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకైతే 10 వారాలు, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకైతే 15 వారాలు లెక్క. మిగతా నలుగురిలో డౌట్. ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి వీళ్ళ ముగ్గురితో డౌట్. అందులో ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేది డౌట్ అయిపోయింది ఇప్పుడు. సో మరి నిఖిల్కి అయితే విన్నర్ అయితే మళ్ళీ అది అడిషనల్ యాడ్ అవుతుంది కనుక, సో మొత్తంగా ఏంటి రోజుకి 40,000, 2,80,000 చొప్పున 42 లక్షలు వస్తాయి ఇతను 15 వారాలు ఉంటాడు కనుక. ఇక ఎవరు ఇందులో విన్నర్ అయినా సరే, ఇప్పుడు చెప్పుకున్న 7గురిలో ఎవరు విన్నర్ అయినా సరే ఈ ప్రైజ్ మనీ ట్రోఫీతో పాటు మారుతి సుజుకి కార్ అంటే ఇంకా కొన్ని స్పాన్సర్స్ కూడా వస్తున్నాయంట, అవి కూడా చూద్దాం. అయితే ఈసారి మాత్రం ఈ ప్రస్తుతానికి 50 లక్షలు దాటిపోయి ఉంది ప్రైజ్ మనీ. ఇంకా మైనస్లు చేసిన అటు ఇటు చేసినా ఎంత లేదని 50 లక్షల పైన ఉంచుతారు. పోనీ 50 లక్షలు రౌండ్ ఫిగర్ అనుకున్నా సరే ఆ ట్యాక్స్లు అని పోగా వీళ్ళకి వచ్చేది 35, 34 నుంచి 36 లక్షలు ఇట్లా వస్తుంది. అయితే ఆ సీజన్ 6లో రేవంత్ లాగా అంత దారుణంగా దయనీయంగా అవ్వకూడదు, ఉండకూడదు అనుకుంటుంది. ఎందుకంటే పేరుకే విన్నర్ అనే పరిస్థితి. మరీ టూ మచ్గా 10 లక్షలు పెట్టి రన్నర్ అనుకుని చెప్తున్నా, అది ఎంత వరస్ట్ అది చేయాలి అంత చేశారు డెసిషన్. ఈసారి అట్లా కాకుండా విన్నర్ అనే వాడికి ఎటు 50 లక్షల పైన ఎంతైనా లిమిట్లెస్ సంపాదించుకోవచ్చు అన్నారు కనుక కనీసం ఆ 50 కాకుండా చేసి ఇంకా టాప్ 5 ఏదైనా సూట్ కేసులు తీసుకెళ్ళి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల ఆఫర్లు ఏమైనా పెడితే అంతకు మించి అడిషనల్ అమౌంట్లో పెట్టుకుని ఆ రౌండ్ ఫిగర్ విన్నర్ అనేవాడికి ఇస్తే మజా ఉంటుంది. దానికి కూడా అరే బిగ్ బాస్ విన్నర్ అంటే ఒక క్రేజ్, ఒక అరకోటి సంపాదించుకోవడానికి కిక్ కూడా ఉండదు. అంతే తప్ప అందులో మళ్ళీ కోతలు కోసేసి అవి కాకుండా చేస్తే బెటర్. ఇంకా అడిషనల్గా కార్లు ఇవన్నీ అంటారా, ఇంకా ఏమైనా గిఫ్ట్లు అడిషనల్గా ఏమైనా స్పాన్సర్స్ తలకి అన్ని ప్రకటించుకుని మంచిదే. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.